వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భీమిలి నియోజకవర్గం తగరపు వలస 1వ వార్డు మరియు అనకాపల్లి మాడుగుల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మజ్జి శ్రీనివాసరావు మరియు స్థానిక వైసీపీ నాయకులు నేతృత్వంలో నిర్వహించారు. కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైద్య కళాశాలను రక్షించడానికి సంతకాలు సేకరించి ప్రజలకు, విద్యార్థులకు భవిష్యత్తులో పేద మధ్యతరగతి వర్గాల విద్యావకాశాలు తగ్గవద్దని హితబోధ చేశారు. బాబు రండమ్మా, రండి స్వామి, మీకోసమే. స్వామి చేస్తాను. అనేక మందిని అరెస్టు చేశారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సంప్రదించి సహాయం కోరారు. చిన్న శ్రీను వెంటనే డీఎస్పీతో ఫోన్ నిర్మల్ పట్టణం వైఎస్ఆర్ కాలనీలో ఒక వ్యక్తి ఇంటి వెనుక నిషేధిత గంజాయి మొక్క పెంచుతున్నాడన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాలతో నిర్మల్ రూరల్ పోలీసు దాడి నిర్వహించారు. తనిఖీల్లో దేశ్ముఖ్ మాధవ్ గంజాయి సాగిస్తున్నట్లు గుర్తించబడ్డాడు. ప్రాథమిక విచారణలో అతనికి గంజాయి తాగే అలవాటు ఉన్నట్లు తేలింది. జిల్లా ఎస్పీ యువతను నిషేధిత మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండమని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వ్యాపారం, రవాణా సమాచారం ఉన్నవారు వెంటనే 100కు డయల్ చేయమని పిలుపునిచ్చారు. గంజా మొక్కను పట్టుకున్నాము. మొక్క హైట్ 6 ఫీట్, వెయిట్ 690 గ్రామ్ ఉంది. ఈరోజు గాంజా మొక్క పచ్చిన వ్యక్తి అరెస్ట్ చేసి అండ్ జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. దీంట్లో పని చేశాని సిఐ, ఎస్ఐ, ఆర్ఐ, క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ అందరికీ ఎస్పీ గారు కంగ్రాచ్యులేషన్ చెప్పారు. గాంజా కన్జంప్షన్ అండ్ కల్టివేషన్ is strictly prohibited and if any information is there, please inform to police immediately. నిన్న వైఎస్ఆర్ కాలనీలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిఐ రూరల్, ఎస్ఐ రూరల్ మరియు డాగ్ స్క్వాడ్, క్లూజ్ టీమ్ వెళ్ళి నిషేధిత గంజా మొక్క గాంజా మొక్క పచ్చిన వ్యక్తి అరెస్ట్ చేసి అండ్ జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాము. దీంట్లో పని చేశాని సిఐ, ఎస్ఐ, ఆర్ఐ,
క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ అందరికీ ఎస్పీ గారు కాంగ్రాచ్యులేషన్ చెప్పారు. Ganja consumption and cultivation is strictly prohibited, and if any information is there, please inform to police immediately. నిన్న వైఎస్ఆర్ కాలనీలో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిఐ రూరల్, ఎస్ఐ రూరల్ తణుకు పట్టణంలో గత 2 రోజులుగా నిరంతరం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు నీట మునిగాయి పరిస్థితుల్లో ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ క్షేత్రస్థాయిలో డ్రైనేజీలను పరిశీలించి అవసరమైతే తక్షణమే నీటి మట్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టమని అధికారులు హైదరాబాద్కి అప్రమత్తమయ్యారు. తణుకు తేదలి గ్రామంలో అనుమతులు లేకపోయినా లేహం ఫుడ్ ఫ్యాక్టరీలు గోవధ జరుగుతున్నట్లు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఫ్యాక్టరీ నుండి 11 కంటైనర్లు మాంసంతో వైజాగ్ ఎయిర్పోర్టుకు తరలించబడ్డాయి. సెంట్రల్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు దానిపై దాడి చేసి 3 కంటైనర్లలో గోమాంసం ఉందని నిర్ధారణ చేశారు. వైద్యులను విచారణకు రప్పించే ఆదేశాలు వచ్చాయి. ఫ్యాక్టరీపై స్థానిక రాజకీయ నేతలు సహకారం ఉన్నట్లు ఆరోపిస్తూ ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫ్యాక్టరీ నిలిపివేయాలని వినతి పత్రం అందించారు. మరి అటువంటి లేహం ఫుడ్ నుంచి 11 కంటైనర్లు మాంసాన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే సెంట్రల్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టీం వచ్చి దాన్ని సీజ్ చేసి ఆ మాంసాన్ని పరీక్షకి పంపితే అందులో 3 కంటైనర్లు గోమాంసం ఉందని తెలియటం జరిగింది. ఆ గోమాంసం ఏంటని చెప్పి అడిగితే దాని మీద వేరే చెప్తా ఉన్నారు కథలు. ఇవాళ ఇక్కడున్న ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో చెక్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా అక్కడికి మరి వాళ్ళని ఎంక్వైరీకి పిలవటం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది. చాలా దారుణంగా ఒక పక్క ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ సనాతన ధర్మం ఇవాళ గోమాంసం గోహత్య మహాపాపం అని చెప్తా ఉన్నా నిన్ననే జిఆర్ స్వామి ఆవుల్ని ఎక్కడా కూడా హింసించకూడదు ఏమీ చేయకూడదని చెప్పి ఆయన చెప్తున్నా కూడా ఇక్కడ పూర్తి సహకారం ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్లు కానీ పూర్తి సపోర్ట్ చేసి ఇక్కడ ఆవుల్ని కూడా కోసేసే కార్యక్రమం చేస్తున్నారని మేము మొత్తుకున్నా మరి గీ పెట్టిన చుట్టుపక్కల వాళ్ళు బాధ వ్యక్తం చేసిన విశాఖపట్టణానికి చెందిన మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రకటించిన ఎడ్యు ఐకాన్ అవార్డు 2025 తణుకు పట్టణానికి చెందిన రూట్స్ స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్కు అందింది. విద్యా వ్యవస్థలో విశేష సేవలు అందించినందుకు ఎంపీ భరత్ చేతి మీదుగా ఆయనకు అవార్డు హస్తం చేశారు. కార్యక్రమంలో నీసా అధ్యక్షులు కుల్భూషణ్ శర్మ, అపుస్మా అధ్యక్షులు తులసి విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు. రూట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్ త్రిపాఠి, డైరెక్టర్ వర్మ మరియు ఉపాధ్యాయులు విద్యాకాంత్కు అభినందనలు తెలిపారు. ఓకే సార్, ఓకే
ఓకే సార్. శ్రీమతి వి ఉమా గారు, ఓకే సార్. ఓకే సార్. శ్రీమతి వి ఉమా గారు, శ్రీమతి వి ఉమా గారు, గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరి, మిరప రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని కర్లపాలెం మండలం వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ సూచించారు. పొలాల్లో అధికంగా చేరిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని, వర్షాలు ఆగిన తర్వాత యూరియా 30 కిలోలు, పొటాషియం 15 కిలోలు వంటి ఎరువులు వాడాలన్నారు. అధిక వర్షాల వల్ల తెగుళ్లు రావడం సాధారణం కావడంతో రైతులు దగ్గరలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి తగిన మందులు పిచికారీ చేయాలని సూచించారు. వెంటనే తీసుకోవాల్సిందిగా అధికారిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనకి సైక్లోన్ ఇచ్చున్నారు. అయితే ఈ వర్షాభావ పరిస్థితులు మనకి 29 వరకు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్తగా పొలాల్లో నీళ్ళు ఏదైనా వస్తే వెంటనే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్షం తగ్గిన తర్వాత మొక్క మళ్ళీ కొంచెం బలం పుంజుకోవడానికి ఏంటంటే మనం యూరియా ఒక 30 కిలోలు, అలాగే పొటాష్ ఒక 15 కిలోలు ఎకరాకి ఎరువు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే పురుగు తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆకుమచ్చ తెగులు కానీ, లేకపోతే అగ్గి తెగులు కానీ, పొడ తెగులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పొడ తెగులు కానీ, మనకి ఆకుమచ్చ తెగులు ఏదైనా ఉంటే కనుక కాంటాప్ కానివ్వండి, లేకపోతే టీట్ కానివ్వండి స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి అగ్గి తెగులకి ఏంటంటే మనం భీమ్ కానీ, సివిక్ కానీ, లేకపోతే ఫ్యూజీ1 కానీ పైపాటుగా స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. దోమపోటు కూడా ఈ సమయంలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దోమపోటు మనం ఎప్పుడైతే నీళ్ళంతా తీసేసి పొటాష్ వేసుకుంటామో దోమపోటు చాలా వరకు నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ సమయంలో నీళ్ళు ఏదైనా ఉంటే పొలాల్లో వెంటనే తీసుకొని ఇందాక చెప్పినట్టుగా ఎరువులు వేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకి దోమపోటు కనుక ఎక్కువ ఉంటే కనుక దోమపోటుకి మనం బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద పండితులు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యవహచన, పంచగవ్య ప్రాచన, మూలమంత్ర, రుద్ర, సర్పసూక్త, దుర్గా హావనం, యంత్రస్థాపన, బింబాస్తపన, పూర్ణహుతి, గోదృష్టి, దర్శనం వంటి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివనామ స్మరణంతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూరుగాని వీర్లంకయ్య, మన్నెం శివ నాగయ్య, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తదుపరి స్వామివారి యొక్క మూల మంత్ర హోమములు, అలాగే కళా హోమములు చేసుకుని తదుపరి గర్తన్యాసము, పీఠన్యాసము, రత్నన్యాసము అనేటువంటి కార్యక్రమములు కూడా చేసుకుని 11 గంటల 23 నిమిషములకు యంత్రస్థాపన, మూర్తి స్థాపన చేసుకోవడం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క త్రయాంటిక ధ్వజారోహణ దివ్య ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా
ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా కైకలూరు కలిదిండి మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పాతాళ భోగేశ్వర స్వామివారి ఆలయం నీట మునిగింది. స్వయంభుగా వెలసిన స్వామివారి ఆలయం చిన్న దక్షిణ క్షేత్రంగా పేరుగాంచింది. నిర్మించిన ఈ ఆలయం క్రింది భాగంలో ఉండటం వలన వర్షాకాలంలో తరచుగా నీట మునుగుతుంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు గర్భగుడిలోకి సైతం చేరిన వరద నీటి కారణంగా స్వామివారి దర్శనానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు స్పందిస్తూ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి ఎత్తు పెంచాలని కోరుతున్నారు. దీనిపై ఎండోన్మెంట్ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ పురాతన ఆలయం కావడంతో గోడల వెంబడి నీరు లోపలికి వస్తుందని తెలిపారు. అయితే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పంపు మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నామని తెలిపారు. ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి ఎత్తు పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తరపున పనులు మొదలు పెట్టామని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి గ్రామం అది. నా పేరు కట్ట నాగబాబు. పార్వతీ కార్తీక మాసం నిత్యము భక్తులు వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణం ప్రకృతి వైపరీత్యం వల్ల కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణం మొత్తం మునిగిపోయింది. అందరికీ నమస్కారం. నా పేరు బత్తి వెంకటేశ్వరరావు. కలిదిండి మండలం కలిదిండి గ్రామం కోట కలిదిండి గ్రామం ఏలూరు జిల్లా. ఇక్కడ పురాతనంగా వెలసిన శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం ఈ రోజు గత 3 రోజులు కురిసిన వర్షాల వల్ల మునిగిపోయినది. మొత్తం లోపల గర్భగుడితో సహా నీడ మునిగి ఉన్నది. కావున గవర్నమెంట్ వారు దీన్ని చర్య తీసుకుని ఎండోమెంట్ శాఖ నుంచి నిధులు మంజూరు చేసి ఈ దేవాలయం మళ్ళీ పునరుద్ధరించి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగర నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో 4 రోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో కుశస్థలి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిపై ఉన్న రోడ్డుపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీని ఫలితంగా నగరి పట్టణం నుంచి తిరుత్తని పల్లిపట్టు వంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే మార్గాలు రాకపోకలు బంద్ అయ్యాయి. వాహనాలను బైపాస్ మీదుగా దారి మళ్లించారు. మరోవైపు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలోని కృష్ణపురం జలాశయంలో వర్షపు నీరు గణనీయంగా పెరిగింది. దీంతో గురువారం రాత్రి నుంచి జలాశయం నుంచి సెకనుకు 1000 క్యూబిక్ నీటిని విడుదల చేస్తున్నారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ యంత్రాంగం అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టింది. ప్రజలు నదివైపు వెళ్లకుండా పోలీసులు ప్రహరీ కాస్తున్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం పెనుమార్పులు తీసుకువస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, క్రీడల, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గం కోట్పల్లి ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోట్పల్లి చెరువులో 3 రకాలతో కూడిన 10 లక్షల పైచిలుకు చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉచితంగా రిజర్వాయర్లు, చెరువులలో పెద్ద ఎత్తున చేప పిల్లలను వదులుతోందని మంత్రి శ్రీహరి తెలిపారు. జిల్లాలో 1,29,00,000 చేప పిల్లలను విడుదల చేయడానికి అనుమతులు వచ్చాయని, దీనికి 1,07,00,000 రూపాయలను
విచ్చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మత్స్యకార కుటుంబాల జీవనోపాధి కోసం 123 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు. అలాగే మత్స్యకారులకు 1,40,00,000 ఉచిత బీమా అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. మత్స్యకారుల సంఘాల్లోని సభ్యత్వ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్ల నిధులను ముదిరాజుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెచ్చిస్తుందని అన్నారు. కోట్పల్లి ప్రాజెక్టులో 10 లక్షల చేప పిల్లలను వదలడం మత్స్యకారులకు ఆదాయపరంగా లబ్ధి చేకూరుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, మత్స్యశాఖ అధికారులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సంక్షేమంలో ఖచ్చితంగా ఒకరికి ముందు వస్తుంది, ఒకరికి తర్వాత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే పవర్లో వచ్చినప్పుడు నలుగురు సాకడం కాదు, లైన్లో నిలబడ్డటువంటి ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకం ఎట్లా ఇద్దాము అనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇదివరకే మనం మాట్లాడినాం, ఇప్పటికే 42% రిజర్వేషన్ల మీద మాట్లాడినాం. దానికి ఇప్పటికి కూడా పార్టీ కట్టుబడి ఉంది. ఈ వెనుకబడ్డ జాతుల్ని ఏవైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారికి కాశ్మీర్ పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చిన అనుభవంతో ఆయన ఇది చేయాలనే కోరిక, ఆ కోరికని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీర్చే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కట్టుబడి ఉంది. అందుకే మీ అందరూ ప్రారంభం చేసి దానికి లాస్ట్ ఆయకట్టి వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటానని చెప్పినా, మీరు నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపియండి, ఖచ్చితంగా తీసుకుంటా చేస్తామని చెప్పినాం. మీకు చెప్పిన మాట ప్రకారమే ఈరోజు కెనాల్స్ అన్నింటినీ కూడా అతి త్వరలోనే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పినాం. గౌరవ మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. దాని ద్వారా కూడా ఎట్లా కెనాల్ చేస్తే బాగుంటుంది, ఇంకా 10 కాలాల పాటు బాగుంటుంది, ఒక స్ట్రెంథనింగ్ ఉంటుంది, దీని విధంగా మార్చుందని చెప్పి అధికారులతో కూడా మాట్లాడి ఇవ్వడం జరిగింది. ఏ లాంగ్ టర్మ్ ఉండే విధంగా వారి సూచనలతో కూడా స్పీకర్ గారు ఉన్నారు, వారితో కానివ్వండి. దాంట్లో ఎందుకంటే మన మంత్రి గారు కూడా దాంట్లో వాళ్ళ ఏరియాలో ఎక్కువ కెనాల్స్ కూడా ఉన్నాయి, ఏ విధంగా అయితే చేస్తుందో మరి అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి పర్మనెంట్గా 10 కాలాల పాటు ఉండే విధంగా ఖచ్చితంగా చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరందరూ కూడా గుర్తుంచుకోవాలా. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పాలకవర్గ చైర్మన్ శ్రీధర్ నాయుడు, వైస్ చైర్మన్ శ్యామల, చిన్ని మరియు ఇతర 7 డైరెక్టర్లచే ఈవో కమలాకర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి కృషి చేసి అమ్మవారి వైభవాన్ని మరింత కోరారు. అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు నూతన పాలక వర్గానికి ఘనంగా సన్మానం జరిగింది. కొత్త పాలక వర్గం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాజన్న, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యులందరూ కూడా ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. ఎందుకంటే కానీ ఆ మహాతల్లి పలమనేరు పట్టణంలో ఎంతో మంది భక్తుల నమ్మకం. అంటే చుట్టుపక్కల పలమనేరు ఒక ప్రాంతం కాకపోయినా చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు నమ్మకంతో గంగమ్మని కొలిసి మనకు ఏదైనా మంచి జరగాలన్నా, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గంగమ్మ మనల్ని కాపాడుతుంది, చల్లగా చూస్తుంది అనేటువంటి నమ్మకం ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ నమ్మకాన్ని కాపాడడానికి ఈరోజు ఎవరైతే ఈ పాలక మండలి సభ్యులుగా, అధ్యక్షులుగా ఈరోజు ప్రభుత్వం నిర్మించిందో మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, దేవాలయానికి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు బాగా నిర్వర్తించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వారికి అనుగుణ
లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి సేవాపీఠంలో శుక్రవారం నాడు పీఠాధిపతి గురుస్వామి గారు తాతి నాయుడు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. నిత్య అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అడ్వకేట్ పొలిశెట్టి వెంకటేశ్వరరావు గారి మరియు అడ్వకేట్ కొత్త రామకృష్ణ గార్ల ఆర్థిక సహాయంతో స్వామివారికి మహానారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమంలో లక్ష్మీపురంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో స్వామి మాలధారులు పాల్గొని అయ్యప్ప స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పీపీపీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకూడదని, ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా దుర్మార్గమని, ఇది పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నూలుకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్లలేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కాలేజీని నడపడానికి వీలు కాకపోతే 4 సార్లు ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రిని పిలిపించిన సందర్భంలో ఖర్చు చేసిన 1200 కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అండగా ఉంటామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ ద్వారా ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడుతూ దండుకునే కార్యక్రమం మొదలుపెట్టారని ఆరోపించారు. వర్షంలో కూడా ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ, వాల్మీకి బాయ్ చార్ కమిటీ కన్వీనర్ బోయ రవికుమార్, జిల్లా అధ్యక్షుడు గుదిపి సామేలు సహా పలువురు జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ప్రజల కోసం బీఎస్పీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని నేతలు తెలిపారు. वर्दिल्लाली बहुजन समाज पार्टी, वर्दिल्लाली बहुजन समाज पार्टी, वर्दिल्लाली बहुजन समाज पार्टी। जय भीम। आज जो भी पीपी विधानम के बारे में जो धरना रखा गया है और ये धरने का मकसद आंध्र प्रदेश अध्यक्ष गौतम सर जो डायरेक्शन दिए थे, आवाम के वास्ते गरीब आवाम, एससी, एसटी, बीसी, माइनॉरिटी गरीब आवाम को विद्या वैद्य विधानम कोसम धरना का तो बोल को आंध्र प्रदेश अध्यक्ष डायरेक्शन दिए थे। हमें वो वास्ते आदोनी में हमें उनका शुक्रगुजार है आंध्र प्रदेश अध्यक्ष का, जो हमना को धरने का मौका आदोनी को दिए है। और जो ये आंध्र प्रदेश की हुकूमत जो प्राइवेट पीपी विधानम लाई है, वो सरासर एससी, एसटी, बीसी, माइनॉरिटी पैदा गरीबों को पीछे से भोगने का काम कर रहे हैं। ये सरासर गलत है। ये आंध्र प्रदेश का हुकूमत, सेंट्रल हुकूमत क्यों ना हो, आंध्र प्रदेश की हुकूमत क्यों ना हो, ये बहुत गलत कर रहे हैं गरीबों के लिए। और आगे आना गरीब को तो बोले तो आज पीपी विधानम इन ला रहे हैं, उसमें फ्री डॉक्टर्स बनना का तो बोले तो फ्री सीटा नहीं मिल सकते। ये हमारे लीडरों की वजह से नहीं है, ये पब्लिक की वजह से जो भी है लाश आज देख सकते हैं। కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. పేద ప్రజలు, విద్యార్థుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు సీఎంగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.
చంద్రబాబు పాలనలో ఇప్పటి వరకు ఆదోని పట్టణంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి కృషిని ప్రైవేటీకరణ చేయడం ద్వారా అన్యాయం చేస్తున్నారని, దీనివల్ల ప్రజలకు, విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఈ రోజు సంతకాల సేకరణ చేపట్టామని, ఈ నెల 28న పెద్ద ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, చంద్రబాబు చెప్పిన ప్రతి మాట అబద్ధమేనని అన్నారు. ఆదోని బైపాస్ రోడ్డు ఇచ్చింది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రజలకు మేలు చేసే విధంగా తాము ఎప్పటికీ జగన్ వెంట ఉంటామని, ఆయన సిద్ధాంతాలను పాటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మధుసూదన్, చంద్రకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి పాల్గొన్నారు. పరంగా నడపాలనే ఉద్దేశంతో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయరాదు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడపాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అర్నిషలు కృషి చేస్తా ఉన్నాడని చెప్పేసి, ఆయనతో పాటు మేము కూడా ఆయన ఆదేశానుసారంగా పనిచేస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆలోచిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరంగా చేస్తే ఇబ్బంది అవుతుంది, పేదలకు ఇబ్బంది అవుతుంది, చదువుకోవాలని ఇబ్బంది అవుతుంది, దాంతోపాటు వైద్యం అందేదాన్ని కూడా ఇబ్బంది పడాల్సి వస్తా అని చెప్పేసి ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజల కోసమే ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రజల కోసమే ఈ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. వైద్యపరంగా, విద్యాపరంగా రెండిటికి బాగా ఉండాలంటే ప్రభుత్వ పరంగానే నడపాలని చెప్పేసి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లోనేమి చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కాదు. చంద్రబాబు నాయుడు ఆయన చేస్తుంటే వ్యతిరేకతకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రజల మద్దతు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 17 కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే, ఒక మెడికల్ కాలేజ్ కూడా తేలేని పరిస్థితిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో ఉన్నాడు. మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారు. మనం ఉన్నదాన్ని కూడా ప్రైవేట్ పరం చేసిన ప్రయత్నం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే పేదల కోసం ఏర్పాటు చేసిన కాలేజీలన్నీ కూడా పేదల పరంగానే వాళ్ళకి వైద్యం అందాలా, విద్య అందని చెప్పేసి ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు ఇది. మన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు? ఆయన చాతకంతనాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన చేయడు ఎంతసేపు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూనిట్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మీనింగ్ఫుల్గా వాడుకోవాలని చెప్పాము. ముఖ్యంగా